పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ పెందుర్తి అసెంబ్లీ కన్వీనర్ గొర్లి రామునాయుడు తెలిపారు. బుధవారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో ఉన్న దుర్గాలమ్మ గుడి వద్ద మండలంలో ఉన్న వివిధ కోలాట గ్రూపు సత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంచిపెట్టి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, యువ మోర్చా అధ్యక్షుడు జి స్వరూప్, కో కన్వీనర్ రెడ్డి తాము రామునాయుడు, విశాఖ సిటీ కార్యదర్శి నాదెండ్ల జ్యోతి, గొర్లి సత్యప్రసాద్, ఆకాష్, సమర్సిత ఫౌండేషన్ మోపడ కన్నయ్య, కర్రిరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొర్లి రామునాయుడు. భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాను. అయితే ఈరోజు శుభదినం. నాకు నా పుట్టినరోజు వేడుకలు అనేవి ఈరోజు సబ్బవరం మండలంలో హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కో కన్వీనర్ రెడ్డి రామనాయుడు గారు, మండల అధ్యక్షులు నరసింహారావు గారు, మాజీ మండల అధ్యక్షులు సత్య ప్రసాద్ గారు మరియు ఇతర మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ వనం సత్య చాలా కోలాహలంగా కోలాటం చేసేవారు కానీ, సంస్కృతి కార్యక్రమాలు చేసేవారు కానీ, మార్నింగ్ నుంచి కూడా పొద్దున్న 10 గంటల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అదేవిధంగా పరవాడ మండలంలో కూడా మండల కమిటీ అందరూ పరవాడ మండలంలో పొద్దున్న ఈ యొక్క సంబరాలు అనేవి చేసుకోవడం జరిగింది. నేరుగా సబ్బవరం మండలం వచ్చాం. అలానే సాయంత్రం పెందుర్తి అర్బన్ రూరల్ కలిపి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో కూడా సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి.